So, very good evening. A beautiful evening. Again, I am taking this session, and fortunately, we have found time to connect with you all again. Uh, Myself is Vasu Desh Kulkarni from Hyderabad. అండ్ ఈరోజు ప్రజెంటేషన్ చాలామంది తెలుగు ప్రజెంటేషన్ కావాలని మన శ్రీనివాస్ బాబు గారు విజయవాడ నుంచి అండ్ మన నెల్లూరు డిస్టిక్ నుంచి అదర్ పార్ట్ ఆఫ్ విజయనగరం వైజాగ్ నుంచి కూడా చాలామంది అడగడం వల్ల ఈరోజు ఫార్చునేట్లీ నాకు కూడా టైం దొరికింది అండ్ నేనే చాలా ఫోర్సబుల్గా టైం తీసి మా టీంకి చెప్పాను ఈరోజు ఒక జూమ్ సెషన్ చేయండి అని షెడ్యూల్ చేయమని. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం, బ్లాక్ చైన్ గురించి. సో మిత్రులారా, ఈరోజు మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి కనుక మనం తెలుసుకోవాలని అంటే ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తానండి. అంటే నేను చాలా టెక్నికల్గా అయితే చెప్పాను, ఒక లేమెన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలని ఆలోచిస్తున్నాను. మీన్ టైం ఇంకా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే కూడా అప్పటి వరకు జాయిన్ అవుతుంటారు. సో ఎవరైతే ఈ సిస్టంలో ఫస్ట్ టైం ఈ జూమ్లో వస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం అండి, సుస్వాగతం. అండ్ ఈరోజు మీ ఫ్రెండ్స్ మీకు ఇన్వైట్ చేశారు అని అంటే ఒక మంచి ఆపర్చునిటీ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకొని మీతోటి షేర్ చేశారు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ప్లస్ మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీకి కూడా చెప్తే వాళ్ళు కూడా ఏదైనా ఈ ఆపర్చునిటీ నుంచి అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్లో కూడా ఒక సెకండరీ ఇన్కమ్ అనేది సెట్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మీ అందరికి కూడా ఇన్వైట్ చేశారండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇండస్ట్రీ ఈజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కనుక మనం చూస్తే మీలో కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. అదేంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మీరు అందరూ కూడా బిట్ కాయిన్ గురించి విని ఉంటారు. సో ఈ బిట్ కాయిన్ గురించి అనేది మీకు అందరికీ తెలిసి ఉంది అని అంటే ఈ బిట్ కాయిన్ అనేది ఏ టెక్నాలజీ మీద రన్ అవుతుంది అని అంటే అది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుందండి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా, చాలా ట్రాన్స్పరెంట్గా పబ్లిక్ అందరికీ ట్రాన్స్పరెంట్గా కనిపించడానికే దాన్ని పబ్లిక్ చైన్ అని అంటామండి. బ్లాక్ చైన్ ఈజ్ బేసికలీ పబ్లిక్ చైన్. మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైతే క్రిప్టోస్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యిందో దీంట్లో మనకు బాట్ చైన్ నుంచే బిట్ కాయిన్ నుంచే చాలామందికి వాడుకంలో వచ్చింది. అసలు ఈ బిట్ కాయిన్ అనేది చాలామంది ఈ వర్డ్ వినే ఉంటారు. సో ఈ బిట్ కాయిన్ అనేది ఎలా ఫేమస్ అయ్యింది, ఎందుకు ఫేమస్ అయ్యింది, ఎందుకు ఈరోజు ఇది అందనంత ఎత్తుగా రేట్ అనేది పలకబడుతుంది మార్కెట్లో అంటే దీనికి కొన్ని రీజన్స్ ఏంటంటే దాని టెక్నాలజీ అండి. ఎవరైతే దీన్ని టెక్నాలజీని డెవలప్ చేశారో అతను ఇప్పటి వరకు ఎవరు అన్నది తెలియదండి. బట్ ఈ టెక్నాలజీ ద్వారా చాలా కంపెనీస్కి, చాలా డెవలపర్స్కి ఒక మంచి అప్డేట్ అవ్వడానికి, అప్స్కిల్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసింది. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్గా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, ఎవరైతే బై అండ్ సెల్ చేస్తున్నారో, ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఎన్నో మల్టిపుల్ టైమ్స్ అనేది మోర్ దెన్ ఐ వుడ్ సే దట్ 40,000 టైమ్స్ అనేది వాళ్ళ ఇన్కమ్ అనేది పెంచుకున్నారండి. ఎవరైతే దీంట్లో ఒక క్యాలిక్యులేటివ్ రిస్క్ తోటి జర్నీ స్టార్ట్ చేశారో. సో ఫ్రెండ్స్, ఈ బ్లాక్ చైన్ వల్ల బేసిక్గా ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఎవరు కూడా దీన్ని ట్యాంపర్ చేయడానికి వీలు ఉండదండి. ట్యాంపర్ చేయకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఇది అందరికీ కూడా కనిపించేటట్టుగా ఈ ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. సో మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక యుగం క్రిప్టో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ బిట్ కాయిన్ లాగా ఫస్ట్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే మార్కెట్లో ఒక స్కీమ్ ద్వారా స్టార్ట్ చేశారండి. స్కీమ్స్ వచ్చాయి, చాలామంది ఇలాంటి స్కీమ్స్లలో డబ్బులు వేశారు, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, మేము ఇంకా డెవలప్ స్టేట్లో ఉన్నాము, ఆ స్టేట్లో ఉన్నాము, ఆ స్టేజ్లో ఉన్నాము అనుకుంటా చాలామందికి స్కామ్ చేసి కంపెనీ అనేది స్కామ్ చేసి చాలా డబ్బుల్ని ఏమంటారు రికవరీ చేసుకొని మాయమైపోయాయండి. తర్వాత క్రిప్టోలో ఇంకొక స్టేజ్ 2 కనుక మనం చూస్తే కొన్ని ఐసీఓ లెవెల్లో వచ్చాయండి. కొన్ని ఐసీఓ లెవెల్లో ఉన్నాము మేము, ఇది ఒక 1 year తర్వాత దీని కాయిన్ వాల్యూ ఇలా అవుతుంది, అలా అవుతుంది అని చెప్పుకుంటూ ఆ విధంగా కూడా కొన్ని ఇండస్ట్రీస్ మంచిగా వచ్చాయి, కొన్ని స్కామ్ చేసే కంపెనీస్ కూడా వచ్చాయండి. సో 4th స్టేజ్ చూసాము, ఓకే, స్కీమ్ ద్వారా వచ్చాయి. 3rd స్టేజ్లోనేమో ఐసీఓ లెవెల్లో వచ్చాయి. అండ్ 3rd స్టేజ్లో కనుక మనం చూస్తే కొన్ని ఎక్స్చేంజెస్ ద్వారా వచ్చాయండి. ఎక్స్చేంజెస్ వచ్చాయి, ఎందుకంటే కాయిన్స్ అనేది ఎక్కడో ఒక దగ్గర లిస్టింగ్ అవ్వాలి కాబట్టి
ఈ ఎక్స్చేంజెస్ ద్వారా కూడా కొన్ని కంపెనీస్ వచ్చాయి. ఆ ఎక్స్చేంజెస్ ద్వారా చాలా క్రిప్టో కరెన్సీస్ని బై అండ్ సెల్ చేయడం వల్ల కూడా ఎక్స్చేంజెస్కి చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. అలా ఓన్ ఎక్స్చేంజెస్ కూడా వాళ్ళ సొంత కాయిన్ టోకెన్స్ పెట్టుకొని వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఎదిగారండి. అండ్ ఇంతవరకు నంబర్ 1లో కనుక మనం చూస్తే క్రిప్టో జర్నీలో 2009 నుంచి కనుక మనం చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, కాయిన్ అనేది మాత్రమే చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అండ్ దీంట్లో స్కామ్ అనేది ఉండదండి. అందుకే దీన్ని మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏ కాయిన్స్కి అయితే సొంత బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుందో అవే ఈరోజు లాంగ్ లాస్టింగ్గా, సస్టైనబుల్గా ఈరోజు కూడా మార్కెట్లో ట్రాన్స్పరెంట్గా అవైలబిలిటీ అనేది ఉందండి. సో ఈ కాయిన్స్ ఏమవ్వచ్చు, మార్కెట్లో ఏ కాయిన్స్ ఇవి అని అంటే, ఈరోజు మనం బిట్ కాయిన్ అనేది ఒక పబ్లిక్ చైన్ అండి. ఒక ఇథేరియం కాయిన్ అనేది మీరు విని ఉంటే కనుక, ఒక ఇథేరియంది కూడా వాళ్ళది సొంత బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. బెనాన్స్ అని మీరు విని ఉంటే, ఇది బైనాన్స్ అనేది కూడా ఒక సొంత బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది. సోలానా, ట్రాన్ ఇలా ఒక 10 నుంచి 12 పబ్లిక్ చైన్లో ఒక సొంత బ్లాక్ చైన్ ఉన్న కాయిన్స్ అనేవి ఉన్నాయండి. ఇవే సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. దీంట్లో ఎలాంటి మోసాలు లేకుండా మార్కెట్లో ఉన్న వాలటాలిటీ ప్రకారంగానే ఇది జరుగుతుందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఒక విషయం ఏంటి అని అంటే, మనం 2009లో బిట్ కాయిన్ ఎప్పుడైతే వచ్చిందో చాలామంది దీన్ని మిస్ చేసుకున్నాం. ఇది స్కామ్ అవుతుందా, ఏమవుతుంది, ఇది రాంగ్ రన్లో నడుస్తుందా లేదా. అప్పట్లో చాలామందికి మన దగ్గర రెడీనెస్ లేదు. ఈ టెక్నాలజీ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటి అనేది చాలామందికి అవేర్నెస్ లేదు. తర్వాత ఇథేరియం చూసాము, బైనాన్స్ చూసాము. అంటే బిట్ కాయిన్ 1.0 ఎరా అని అనుకోవచ్చు. తర్వాత బిట్ కాయిన్ తర్వాత ఇథేరియం ఏదైతే ఉందో అది కూడా కొంచెం బిట్ కాయిన్ అంతగా లీడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ సొంత పబ్లిక్ చైన్, వాళ్ళ సొంత బ్లాక్ చైన్ ఉంది. అది 2.0 ఎరా. 3.0 ఎరా కనుక మనం చూస్తే బైనాన్స్, సోలానా, ట్రాన్ ఇవన్నీ కూడా 3.0 ఎరా అండి. సో వీళ్ళది కూడా ఓన్ బ్లాక్ చైన్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 1, 2, 3 ఎరా ఈ 3 పబ్లిక్ చైన్లని కంబైన్ చేస్తే 4.0 ఎరా ఈజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ బాట్ చైన్ టెక్నాలజీ. బాట్ చైన్ యొక్క సొంత బ్లాక్ చైన్ ఉందండి. మా బాట్ చైన్ కంపెనీ యొక్క ఓన్ బ్లాక్ చైన్ యాజ్ వెల్ యాజ్ దీన్ని కూడా మనం పబ్లిక్ చైన్ అని కూడా అంటామండి. సో ఇది ఎందుకు యూనిక్ ఉంది, ఎందుకు ఈ బాట్ చైన్ అనేది ఇథేరియంని కానీ బిఎన్బి, సోలానా ఇలాంటి గట్టి కంపెనీస్ తోటి, ఇన్నేళ్ళ నుంచి సస్టైన్ అవుతున్న కంపెనీస్ తోటి పోటీ ఇస్తుంది ఎందుకు అని అంటే, దీంట్లో చాలా యూఎస్పీస్ ఉన్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. దీంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఇంటిగ్రేట్ చేశారు కాబట్టే ఇది డెవలపర్స్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది, చాలా క్విక్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, అండ్ వాళ్ళ ఒక ప్రాజెక్ట్స్ని చాలా ఫాస్ట్గా డిప్లాయ్ చేసుకునే ఒక ఆపర్చునిటీని ఈ బాట్ చైన్ అనేది క్రియేట్ చేసింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక 40 minutes వరకు నేను మీకు స్లో అండ్ స్టడీగా తీసుకొని వెళ్తానండి. సో మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ ఫ్రెండ్స్ని కూడా ఆఫ్టర్ ప్రజెంటేషన్ మీ యొక్క క్లారిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఫ్రెండ్స్ని అడగచ్చు. ఇఫ్ ఇట్ ఆల్ వాళ్ళు కూడా రీసెంట్గానే ఈ సిస్టమ్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వకపోవచ్చు మీకు. అలాంటి సందర్భంలో మీ యొక్క ఫ్రెండ్స్ని మా యొక్క సీనియర్స్ తోటి ఎవరితోటైనా మీరు 1-on-1లో కూడా కనెక్ట్ చేయొచ్చండి. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది నేను ఇవ్వనండి. ఇది ఓన్లీ ప్రజెంటేషన్ సెషన్. వన్స్ మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు క్లారిఫికేషన్స్ అయితే రిక్వైర్మెంట్ ఉందో మీరు 1-on-1లో మాతోటి కనెక్ట్ చేయొచ్చు, లేదా 1-on-1లో మనం ఫేస్ టు ఫేస్ కూర్చొని కూడా క్లారిఫై చేసుకోవచ్చండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అండి. ఈరోజు మనం మాట్లాడకపోయేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీలో కనుక మనం మాట్లాడితే బ్లాక్ చైన్ అండి. ఈ బ్లాక్ చైన్ అనేది మన బాట్ చైన్ది ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. క్యారీప్యాక్ట్ అండ్ బాట్ చైన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో నెక్స్ట్ స్లైడ్. ఈరోజు మనం కవర్ చేసేవి 4 పాయింట్స్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. 1, వాట్ ఈస్ బాట్ చైన్. అప్పటి నుంచి మనం బాట్ చైన్ అని మాట్లాడుతున్నాం, బ్లాక్ చైన్ అని మాట్లాడుతున్నాం కాబట్టి కొద్దిగా మనం బాట్ చైన్ అంటే ఏంటి, దీని యొక్క యూఎస్పీస్ ఏంటి, వై వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్లాక్ చైన్ కంపెనీస్, సో వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. రెండోది, ఇది ఒక గ్లోబల్ కమ్యూనిటీ ఎక్స్పాన్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది. ఓకే, ఈ గ్లోబల్ కమ్యూనిటీలో మనం ఏ విధంగా అసోసియేట్ అవ్వచ్చు అన్న దాని గురించి మనం తెలుసుకుంటాం. మూడోది, ఈ క్యారీప్యాక్ట్ అనేది ఏంటి. బాట్ చైన్ అనేది ఒకటి చెప్తున్నారు, క్యారీప్యాక్ట్ అని 2 ఉన్నాయి కదా. మరి బాట్ చైన్కి క్యారీప్యాక్ట్కి ఏం సంబంధం ఉంది, ఇది ఎందుకు ఒక ఇకో సిస్టమ్ అని అంటున్నారు.
సో వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం ఇది క్యారీ ప్యాక్లో మనకు ఈ ఎకనామికల్ మోడల్ ఏంటి, ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాము అని అంటే ఒకటి టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి, అండ్ సమయం ఎలా ముందుకు వెళ్తుందో సమయం బట్టి కూడా మనం మన ఆలోచన విధానం, మన ఒక థాట్ ప్రాసెస్ అండ్ మన ఒక టెక్నాలజీ ఏదైతే ఫాస్ట్గా మూవ్ అవుతుందో మనం అందరం కూడా అలాంటి వెహికల్తో జర్నీ చేస్తే మనం సంథింగ్ ఒక స్మార్ట్ ఇన్కమ్ అనేది చేసుకోవచ్చండి. సో ఈరోజు మనం ఫోర్త్ పాయింట్ ఎకనామికల్ మోడల్, నేను ఈ సిస్టమ్ ద్వారా ఎలా ఇన్కమ్ చేసుకోవచ్చు. సో ఈ 4 పాయింట్స్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ స్లైడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ బాట్ చైన్. అసలు బాట్ చైన్ అనేది బేసికలీ ఒక చైన్ అనేదే కాదండి, ఒక బ్లాక్ చైన్ అనే కాదు. ఈ బ్లాక్ చైన్తో పాటు ఒక ఫౌండేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏఐ కంప్యూటింగ్ ఎరా అండి ఇది. సో వాట్ ఈజ్ ఏఐ అండ్ ఇది ఎందుకు ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్న దానికోసం నెక్స్ట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అదర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇథేరియం బ్లాక్ చైన్ అవ్వచ్చు, బెనాన్స్ అవ్వచ్చు, ట్రాన్ అవ్వచ్చు, ఇలాంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి కంపేర్ చేస్తే వాట్ ఆర్ ద యూఎస్పీస్ అని అంటే కనుక వాటిల్లో కూడా ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ దీంట్లో ఉన్న స్ట్రక్చర్ టెక్నాలజీ హైలైట్స్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ దీంట్లో అండర్స్టాండ్ చేసుకుందాం. మనము ఇప్పటి వరకు స్కామ్ కంపెనీస్లో, మన కంపెనీస్లో డిఫరెంట్ ఏంటి అని అంటే, స్కామ్ కంపెనీస్లో వాళ్ళది ఓన్ మెయిన్ నెట్ ఉండదు, ఎక్స్ప్లోరర్ ఉండదు, బ్రిడ్జ్ అనేది ఉండదు, బిఓ వాలెట్ అని ఉండదు, బిడెక్స్ అని ఉండదు. సో మెయిన్ నెట్ ఏంటి అన్నది టోటల్గా మన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఒక ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో రియల్ టైం డేటా అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది. ఎక్స్ప్లోరర్ అనేది బేసిక్గా రియల్ టైంలో జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డేటా, రికార్డ్స్, ట్రాన్స్పరెన్సీ, ఒక వాలెట్ నుంచి ఒక వాలెట్ వెళ్ళిందని అంటే మీరు ట్రాన్స్పరెంట్గా చూడొచ్చు. దట్ ఈస్ ఎక్స్ప్లోరర్, రెడీగా ఉందండి, మన లైవ్లో ఉంది. బ్రిడ్జ్ అనేది బేసిక్గా ఏంటంటే ఒక నెట్వర్క్ నుంచి ఒక కాయిన్, ఒక నెట్వర్క్ నుంచి లైక్ ఇథేరియం నెట్వర్క్ నుంచి బాట్ చైన్ నెట్వర్క్ మీదికి రావాలి అని అంటే వీ నీడ్ సమ్ బ్రిడ్జ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అండి. సో బ్రిడ్జ్ అనేది మనకు అక్కడ హెల్ప్ చేస్తుంది ఈ టెక్నాలజీ. బిఓ వాలెట్ అనేది, బో వాలెట్ అనేది బేసిక్గా ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ ఏదైతే చేస్తామో క్రిప్టో కరెన్సీలో, ఆ క్రిప్టో కరెన్సీ అసెట్స్ మీరు పార్క్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి బిఓ వాలెట్ అనేది కూడా, బో వాలెట్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ ఇది ఇంటిగ్రేటెడ్ అయ్యి ఉందండి. బిడెక్స్ అనేది ఏంటి అని అంటే 5th కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బిడెక్స్ ఏం చెప్తుంది మీకు, ఇది ఎలా సర్వీసెస్ మీరు యూస్ చేసుకోవచ్చు అని అంటే, ఇక్కడ మీరు ఏ కరెన్సీ, క్రిప్టో కరెన్సీస్ అయినా కానీ బై అండ్ సెల్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు, ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో ఇలా మీకు 5 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది మన బాట్ చైన్ టెక్నాలజీ మన గురించి సర్వీసెస్లో తీసుకొని వచ్చింది. నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కి అదర్ బ్లాక్ చైన్స్ తోటి కంపేర్ చేస్తే వాట్ ఆర్ ద డిఫరెన్స్, టెక్నాలజీ హైలైట్స్ ఏంటి అని అంటే లెట్ us అండర్స్టాండ్ అండి. ఫస్ట్ మనం దీంట్లో ఉన్నది నేటివ్ ఏఐ ఏజెంట్ అనేది ఉందండి. నేటివ్ ఏఐ ఏజెంట్ ఐడెంటిటీ ఉంది. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు కానీ చైన్లో ఏదైతే జరుగుతుందో, ఆ ఇంటరాక్షన్స్ ఏవైతే జరుగుతుందో దాని ఒక డేటా అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది మనం ఈ రోబోకి, ఏఐకి మనం ప్రోగ్రామింగ్ చేసాము. సో అది లైవ్లో చూస్తూ ఉంటుందండి. తర్వాత ఇది డీసెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ మార్కెట్ ప్లేస్ ఏంటి అని అంటే బేసిక్గా మనము కంప్యూటింగ్కి కావాల్సిన పవర్, హ్యాష్ రేట్, దానికోసం కావాల్సిన పవర్ కోసం ఇది B2B లాగా హెల్ప్ చేస్తుందండి. మూడోది మల్టీ డైమెన్షనల్ ఆన్ చైన్ ఐడెంటిటీ సిస్టమ్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకు ఒక స్ట్రక్చర్ కానీ, ఒక బిల్డింగ్ అంటే ఒక రికార్డ్, ఒక ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ పైన వస్తుంది అనేది ఒక వన్ చైన్ మీద కావాల్సిందంతా కూడా డేటా దీని మీద ప్రొవైడ్ చేస్తుంది. 4th పాయింట్ కనుక చూస్తే వన్ క్లిక్ ప్రోటోకాల్ అండి. వన్ క్లిక్ ప్రోటోకాల్ ఏంటంటే, ఇప్పుడు ఇథేరియం మీద ఒక డెవలపర్ కనుక తన ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయాలంటే 2 to 3 months టైం తీసుకుంటుంది. వేరేస్ బాట్ చైన్లో ఒక డెవలపర్ ఇందులో డిప్లాయ్ చేయాలి అని అంటే తన ప్రోగ్రామ్ని less than 1 hourలో తన ఒక ప్రోగ్రామ్ అనేది డిప్లాయ్ చేయొచ్చు. దీనివల్ల డెవలపర్స్కి కాస్టింగ్ తక్కువ పడుతుంది, చాలా తక్కువ సమయంలో వాళ్ళ ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇది ఒక టెక్నాలజీ హైలైట్స్ అనేది మన బాట్ చైన్లో ఉంది. అండ్ అదే కాకుండా కంపెనీ అనేది ఏంటంటే వాళ్ళకు వచ్చే గ్యాస్ ఫీజులో కూడా కొంచెం భాగం అనేది డెవలపర్స్ తోటి షేర్ చేసుకుంటారు. అందుకే మోర్ డెవలపర్స్ బాట్ చైన్ టెక్నాలజీ తోటి అసోసియేట్ అవుతున్నారు. ఈరోజు ఫార్చునేట్గా మనం చూస్తే ఓవరాల్గా చూస్తే 400 ప్రాజెక్ట్స్ అనేది లైనప్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 90+ ప్రాజెక్ట్ లైవ్లో ఉన్నాయండి. అండ్ దాని నుంచి వచ్చే గ్యాస్ ఫీజ్ అనేది బాట్ కాయిన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన క్యారీ ప్యాడ్ కమ్యూనిటీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్.
సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి మనకు 3 దిగ్గజాలు ఉన్నాయండి. మీరు ఇవన్నీ కూడా మీరు కావాలంటే మీరు ఫెమిలియర్ విత్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీరు లింక్డ్ఇన్ అనే వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది, లేదా చాట్ జీపీటీలో కానీ లేదా గూగుల్లో కానీ ఈ 3 కంపెనీస్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఏంటో మీరే తెలుసుకోవచ్చండి. ఓకే, వాళ్ళ యొక్క అఫీషియల్ పేజెస్లో కూడా బాట్ చైన్కి మేము ఫండింగ్ ఇచ్చామన్నది కూడా మెన్షన్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మన బాట్ చైన్ టెక్నాలజీకి క్యాపిటల్ కన్సెన్సస్ ఎవరెవరు ఉన్నారు అంటే నిక్స్ ఫౌండేషన్ ఉంది, ఆల్ఫా క్యాపిటల్ అండ్ జెమ్ హెడ్. ఈ 3 కూడా ఈ కంపెనీకి ఫండింగ్ ఇచ్చింది, అప్ టు 50 మిలియన్ వరకు ఇచ్చింది. ఇప్పటి వరకు మనం ఖర్చు పెట్టింది కంపెనీ 15 మిలియన్ మాత్రమే, అది కూడా సీడ్ రౌండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అండ్ ఇక్కడ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళ యొక్క మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీలో ఎవరన్నా కానీ ఓన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ ప్రాజెక్ట్స్ని అని అంటే కంపెనీ కనుక మీరు కంపెనీకి అప్రోచ్ అయ్యి, బాట్ ల్యాబ్ అనే కంపెనీ కనుక మీరు అప్రోచ్ అయ్యి మీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి ప్రజెంట్ చేస్తే వాళ్ళకు నచ్చితే కంపెనీ కూడా ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉందండి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ బాట్ కాయిన్ అనేది వెరీ సూన్ మనం లిస్టింగ్ చేయబోతున్నామండి. ఆ లిస్టింగ్ చేసే ఎక్స్చేంజెస్ పేరు కనుక చూస్తే ఓకేఎక్స్, బైబిట్, కూకాయిన్. సో ఇవన్నీ కూడా టాప్ 10లోనే ఉంటాయండి ఎక్స్చేంజెస్. మనం ఏదో చిన్న పెద్ద ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయట్లేదు బాట్ కాయిన్ని, చాలా టాప్ 10లో ఉన్న కంపెనీస్ ఎక్స్చేంజెస్ తోటే మనం లిస్టింగ్ చేయబోతున్నామండి. నెక్స్ట్ స్లైడ్. సో బాట్ కన్సెన్సస్ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అని అంటే గ్లోబల్ ఈకోసిస్టమ్ ఎక్స్పాన్షన్ 55 కంట్రీస్లో మనం ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్నాం. అక్కడ హ్యూజ్ కమ్యూనిటీ ఉంది బాట్ కాయిన్ది అండ్ క్యారీ ప్యాక్ట్ది. అండ్ 15 మేజర్ లాంగ్వేజెస్లో మనకు వెబ్సైట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఏషియా కంట్రీస్లో కనుక మనం చూస్తే మన క్యారీ ప్యాక్ట్ అండ్ బాట్ చైన్ ప్రెజెన్స్ ఎక్కడెక్కడ ఉందంటే చైనా, సౌత్ కొరియాలో, ఏషియాలో. నార్త్ అమెరికాలో కనుక చూస్తే యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా అండ్ మెక్సికోలో. సౌత్ అమెరికాలో చూస్తే కనుక బ్రెజిల్, అర్జెంటీనా. యూరప్లో స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ. ఇలా 45 నుంచి 50 కంట్రీస్ పైన మనం ఆల్రెడీ దీంట్లో ఎక్స్పాన్షన్ చేసి ఉన్నామండి, స్పాన్ ఆఫ్ 3 to 4 monthsలో. నెక్స్ట్ స్లైడ్. సో గ్లోబల్ ఆఫీస్ నెట్వర్క్స్ కనుక మనం చూస్తే గ్లోబల్ ఆపరేషన్ స్ట్రక్చర్లో మనం చూస్తే స్టూడియో ఆఫీసెస్ మనకు 1300 ఉన్నాయి, ప్లస్ 200 ఆపరేషన్ సెంటర్స్ ఉన్నాయి. టోటల్గా 1500 ఆఫీసెస్ వరల్డ్ వైడ్గా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒకటి క్లారిటీ ఇస్తానండి, కంపెనీ ఆఫీసెస్ కావండి ఇవి. కంపెనీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ లాగానో ఒక నెట్వర్కర్ లాగానో నెట్వర్కర్కి సపోర్ట్ ఇస్తూ వాళ్ళ కంట్రీస్లో డిస్ట్రిబ్యూటర్స్కి, ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఎక్స్పాన్షన్ చేస్తున్నారో కమ్యూనిటీని వాళ్లకు కంపెనీ సపోర్ట్ చేస్తుందండి ఆఫీసెస్ సెటప్ చేసి ఇవ్వడం. కంపెనీ ఆఫీసెస్ కనుక చూస్తే మేజర్గా ఉన్నది మనకు బ్యాంకాక్లో ఉందండి, హాంకాంగ్లో ఉంది అండ్ దుబాయ్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. సో 3 మేజర్ ఆఫీసెస్ అనేది వరల్డ్ వైడ్గా 3 ఆఫీసెస్ ఉన్నాయి. ఏదైతే అన్ని కంట్రీస్కి మిడిల్లో ఉండేటట్టుగా ఒక్కొక్క ఆఫీస్ని సెటప్ చేశారు. నెక్స్ట్. సో బాట్ చైన్ గ్లోబల్ కన్సెన్స్ సమ్మిట్ హాంకాంగ్లో జరిగింది. ఇది అరౌండ్ ఏప్రిల్ మంత్లో మా టీం నుంచి హైదరాబాద్ నుంచి కూడా మేము వెళ్ళామండి. అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావడం, అక్కడ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ యొక్క జర్నీ, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ అనేది ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు షేర్ చేసుకున్నారు. అండ్ మోర్ దెన్ 5000 అబోవ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ అటెండ్ అయ్యారండి. నెక్స్ట్. సో ఈ కంపెనీని, ఈ బాట్ చైన్ అండ్ క్యారీ ప్యాక్ట్, దీని వెనక ఎవరు ఉన్నారు, క్యాప్టెన్ ఎవరు, బ్రెయిన్ ఎవరిది అని అంటే అతని పేరే మిస్టర్ జాన్సన్ జాహో. జాన్సన్ జాహో బేసికలీ ఈజ్ అ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ కాయిన్ స్టోర్ ఎక్స్చేంజ్ అండి. ఇట్స్ అ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. అండ్ కాయిన్ స్టోర్ ఎక్స్చేంజ్ కనుక గ్లోబల్ ర్యాంకింగ్లో కనుక చూస్తే ఇది 50-55 మధ్యలో ఉంటుందండి. సో ఇతను సక్సెస్ఫుల్గా ఈ కాయిన్ స్టోర్ ఎక్స్చేంజ్ అనేది రన్ చేస్తున్నారు. సో ఇతన్ని ఒక ఎక్స్పీరియన్స్ తోటే ఈ క్యారీ ప్యాక్ట్ అండ్ బాట్ చైన్ని డిజైన్ చేశారండి. నెక్స్ట్. ఫ్యూ సమ్మిట్స్లో అటెండ్ అయినప్పుడు మా టీమ్ ఫొటోస్. నెక్స్ట్. సో ఈ పిక్చర్లో నేను దిగింది మిస్టర్ జాన్సన్ జాహో బ్యాంకాక్ ఆఫీస్లో వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు అతనితో కలిసాము. నెక్స్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇంతవరకు మనం ప్రయత్నించాము అర్థం చేసుకోవడానికి ఏంటంటే బాట్ చైన్ అంటే ఏంటి, మన గ్లోబల్ ఎక్స్పాన్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నామో దాని గురించి తెలుసుకున్నాం. 3వ పాయింట్ ఏదైతే ఉందో అది క్యారీ ప్యాక్ట్ ఒక ఫ్లాగ్ ఎకో సిస్టమ్ ఎందుకన్నా. ఓకే,
ద ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఎకోసిస్టమ్ అనేది ఏంటి, దీంట్లో ఈ ఎకోసిస్టంలో మనం ఎలా రావచ్చు, ఏ విధంగా మనం యూనిక్గా దీంట్లో డబ్బులు సంపాదించవచ్చు. సో బాట్ చైన్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ క్యారీ ప్యాక్ట్ అండి. ఇది డీసెంట్రలైజ్ సూపర్ కంప్యూటింగ్ ప్రోటోకాల్. నెక్స్ట్, సో ఈ సిస్టంలో రావాలని అంటే ఫస్ట్ మీకు చేస్తుందంటే మనకు మైనింగ్కి కావాల్సిన కంప్యూటర్ పవర్ కోసం హ్యాష్ రేట్ గురించి మనకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఇస్తుందండి. ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ $100 నుంచి తీసుకొని మీకు అప్ టు $10,000 వరకు మీరు ఎంతైనా కానీ ఈ ప్యాకేజ్ అనేది మీరు బై చేయాలండి. అండ్ ఈ ప్యాకేజ్ ఏదైతే మీరు తీసుకుంటారో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. 22 years వరకు ఈ ప్రాజెక్ట్లో సంథింగ్ మీకు రిటర్న్స్ అనేది ఇస్తుందండి. సో ఫ్రెండ్స్, లెట్ us అండర్స్టాండింగ్ మైనింగ్ అంటే ఏంది. ఓకే, మనం లేమన్ లాంగ్వేజ్లో మైనింగ్ కనుక తీసుకుంటే మనం ఏదైతే బొగ్గుని మనం మైనింగ్ చేయొచ్చు, ఐరన్ ఓర్ కానీ మ్యాంగనీస్ ఓర్ కానీ ఖనిజాలు అని అంటాం కదండి. ఈ ఖనిజాలు మనం భూమిలోంచి తవ్వడం జరుగుతుంది. ఒకటేసారి హ్యూజ్ క్వాంటిటీ అనేది రాదండి. సో డైలీ సర్టన్ క్వాంటిటీ అనేది మనం ఎక్స్కవేషన్ చేసుకుంటూ వెళ్తాం. సిమిలర్ వే ఐటీలో కనుక మనం చూస్తే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మనం మైనింగ్ అనేది ఇక్కడ ఏంటంటే మనకు ఎవ్రీడే 40,000 CA టోకన్స్ అనేది మైనింగ్ ద్వారా వస్తుందండి. దాని కెపాసిటీ అంతే ఉంది. సో దానికి కావాల్సిన కంప్యూటర్ పవర్కి కావాల్సిన సప్లై కోసం మన దగ్గర నుంచి ప్యాకేజ్ అనేది తీసుకుంటుంది. సో $100 నుంచి $10,000 వరకు మీరు ప్యాకేజ్ తీసుకొచ్చండి. సో దీంట్లో 210 million టోకన్స్ అనేది మైనింగ్ ద్వారా ఎమిషన్ అవుతుంది. సో టోటల్ 210 millionలో 10 million అనేది స్వాప్ గురించి అలొకేషన్ చేశారు. 200 million అనేది మనకు కంప్యూటింగ్ నెట్వర్క్ ఎమిషన్స్ కోసం అలొకేషన్ చేశారు. సో ఈ ఎమిషన్ కనుక చూస్తే డైలీ 40,000 CA వస్తుంది. అండ్ ఎమిషన్ రిడక్షన్ అనేది కనుక చూస్తే 10% ఎవ్రీ 2 yearsకి రిడక్షన్ చేస్తారండి. అండ్ ఫుల్ ఎమిషన్ సైకిల్ వచ్చేసి ఓవరాల్ 22 years వరకు మీకు సప్లై అనేది ఉంటుందండి. సో లెట్ us అండర్స్టాండ్ అండి, 40,000 CA టోకన్స్ రిలీజ్డ్ పర్ డే అని ఉందండి. సో డైలీ 40,000 CA టోకన్స్ని ఇది ఒక 100% అని అనుకుంటే ఈ 100% టోకన్స్ని మనం ఏ విధంగా డివైడ్ చేస్తున్నాం. 42% అనేది కంప్యూటింగ్ పవర్ మైనింగ్ గురించి అలొకేషన్ చేసాం. 18% అనేది POS అవుట్పుట్ కోసం, 35% అనేది రివార్డ్ పూల్ గురించి, 3% DAO కమ్యూనిటీ గురించి, 2% ఫర్ ఫౌండేషన్ అంటే ఇది కంపెనీ ప్రాఫిట్ అండి. సో టోటల్ కనుక మనం చూస్తే ఇక్కడ చూస్తే కనుక 40,000 టోకన్ని డిఫరెంట్ పూల్ గురించి అలొకేషన్ చేశారు. సో మనం ఈ 42% మైనింగ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. సో మనం ఇక్కడ ఇన్కమ్ ఎకనామికల్ మోడల్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఈ ఎకనామికల్ మోడల్ అంటే ఏంటి, ఎలా నేను ఇన్కమ్ చేయొచ్చు. మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పార్టిసిపేషన్ మెకానిజం $1 ఈక్వల్ టు 1 హ్యాష్ రేట్ పర్ యూనిట్. ఓకే, ఇక్కడ మీకు నేను అన్నాను 42% అనేది మైనింగ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, 18% స్టేకింగ్ నుంచి వస్తుంది, 42% ప్లస్ 18 టోటల్ 60% ఈజ్ యువర్ ప్యాసివ్ ఇన్కమ్. దీంట్లో మొత్తం 100% అనుకుంటే 60% కంపెనీ మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది. అంటే టోటల్ 5 types ఆఫ్ ఇన్కమ్ కంపెనీ ఇస్తుంది. ఈ 5 types ఆఫ్ ఇన్కమ్లో 2 ఏమో ప్యాసివ్ ఇన్కమ్, 3 ఏమో యాక్టివ్ ఇన్కమ్కి అలొకేషన్ చేసింది. సో ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుందాం ఈ 2 ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు. సపోజ్ నేను ఒక రఫ్గా ఒక రౌండ్ ఫిగర్ ఒక ఇన్కమ్ హైపోథెటికల్గా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసుకుందాం. ఒకవేళ నేను ఈ సిస్టంలో ఒక $1,000 తోటి నేను వస్తే నేను ఏ విధంగా ఇన్కమ్ చేయొచ్చు ప్యాసివ్ ఇన్కమ్, ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ నేను మీకు చెప్పాను ప్యాసివ్ ఇన్కమ్ అనేది మైనింగ్ నుంచి వస్తుంది. సో 40,000లో 42% అని అంటే అది 16,800 CA నండి. అంటే 40,000 CA టోకన్స్లో 42% క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ అనేది మైనింగ్ గురించి అలొకేషన్ చేసింది. అది 16,800 CA టోకన్స్ ఎవ్రీ డే మనకు ఈ పూల్లో వస్తుందండి. దీని క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు అంటే 16,800 CA ఇంటూ మీ పర్సనల్ హ్యాష్ రేట్, మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. పర్సనల్ హ్యాష్ రేట్ అంటే మీరు ఎంత హ్యాష్ రేట్ బై చేస్తున్నారు. లెటర్స్ ఇందాక నేను చెప్పినట్టుగా $1,000 డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్ హ్యాష్ రేట్. అంటే టోటల్ నెట్వర్క్ అంటే గ్లోబల్లో ఎంతమంది అయితే హ్యాష్ రేట్ బై చేస్తారో
ఒక లెటర్స్ సే ఒక 2 crores పీపుల్ అనుకుందాం. అంటే 1000 USD డివైడెడ్ బై 2 CR ఈక్వల్ టు పర్సనల్ డైలీ అవుట్పుట్. సర్టన్ అవుట్పుట్ అనేది మీకు CA టోకన్స్ వస్తాయి డైలీ. ఓకే, అండ్ ఇక్కడ మీరు చదవండి సార్, పర్మనెంట్ పార్టిసిపేషన్ నో ఎగ్జిట్ మెకానిజం. అండ్ చాలామంది క్రిప్టో వరల్డ్ నుంచి వస్తే కనుక కొన్ని స్కీమ్లలో చేసి ఉంటారు. సో వాళ్ళ గురించి ఈ మెసేజ్ ఇవ్వడం ఏంటంటే, మీరు వన్స్ ఒకసారి దీంట్లో ఇన్వెస్ట్ చేశారంటే మీకు రిటర్న్ అనేది రాదు, మీకు ఎలాంటి టోకన్స్ అనేది రావండి. అంటే మీకు ఒక 22 years వరకు తర్వాత నాకు సర్టన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ ఇస్తారా అని అంటే అలాంటి భ్రమలో ఉండకండి సార్. ఇది టోటలీ మీరు మైనింగ్కి కావాల్సిన హ్యాష్ రేట్ గురించి మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ మీ డైలీ అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ అప్రాక్సిమేట్లీ వినయ్ బ్యాక్, థ్యాంక్ యూ. సో టోటల్ అవుట్పుట్ అనేది డైలీ రిటర్న్స్ మీరు ఒక 1000 ప్యాకేజ్ కనుక USD ప్యాకేజ్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే 0.4 నుంచి తీసుకొని 0.8 మధ్యలో అప్ టు 4 to 5 months లోపల ఈ యావరేజ్లో మీకు వస్తుందండి. సో ఎలాగైతే నెట్వర్క్ ఇన్వెస్టర్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంటారో ఈ 16,800 CA నుంచే డివైడ్ చేస్తూ ఉంటారండి. సో ఇది స్లోగా కూడా గ్రాడ్యువలీ డిక్రీజ్ కూడా అవుతూ ఉంటుందండి. సో సమ్ CA టోకన్స్ అయితే మీకు రెగ్యులర్గా అయితే 22 years వరకు వస్తూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇన్కమ్. అండ్ దీంట్లో కనుక మీరు చూస్తే ఇక్కడ హ్యాష్ రేట్ కంపెన్సేషన్ కనుక చూస్తే ఈ ఫార్ములా ప్రకారంగా 4 months బ్యాక్ ఎంతైతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు రిటర్న్స్ ఇచ్చిందో ఆ విధంగానే ఈరోజు కూడా క్యాలిక్యులేషన్స్ అలాగనే తీసుకొని ఇస్తుంది. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే స్వాప్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఒక టోకన్ నుంచి ఇంకొక టోకన్కి మనం స్వాపింగ్ చేస్తామో దాంట్లో ఏదైతే ఫీ జనరేట్ అవుతుందో, గ్యాస్ ఫీజ్ ఏదైతే వస్తుందో అది 5% ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు రివార్డ్ పూల్కి 1.8 అనేది బైబ్యాక్ చేసి రివార్డ్ పూల్కి ఇస్తుంది. 3.2 అనే నోడ్ వాళ్ళ కమ్యూనిటీకి అనేది ఇస్తుందండి. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇది మనం కొంచెం మళ్ళీ ఒకసారి మీరు 1-on-1లో క్యాలిక్యులేషన్ చూపిస్తానండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.5 CA అనేది వచ్చిందండి. ఆ 0.5 CA ఇంటూ ఈరోజు ఒక CA క్యారీ ప్యాక్డ్ కాయిన్ టోకన్ వాల్యూ వచ్చేసి $32 అండి. సో 0.5 ఇంటూ $32 ఇది కనుక మీరు క్యాలిక్యులేషన్ చేస్తే సర్టన్ డాలర్ అమౌంట్ అనేది వస్తుందండి. ఆ డాలర్ని ఆ CA టోకన్ని మీరు ఐదర్ విత్డ్రా చేసుకోవచ్చు లేదా మీరు స్టేకింగ్ పూల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఇన్కమ్ ఏంటి అంటే, ఇది మీరు స్టేకింగ్లో కనుక మీరు రివార్డ్ పెట్టుకుంటే అక్కడి నుంచి మీకు ఒక ఈల్డ్ అనేది వస్తుంది, డైలీ ఈల్డ్ అనేది ఒకటి ఇస్తుంది. ఆ ఈల్డ్ రేట్ ఎంత ఉంటుందంటే మీరు 0.2 నుంచి తీసుకొని 0.4 మధ్యలో ఉంటుందండి. అండ్ ఇది కంపౌండింగ్లో ఇస్తుందండి. అదే మీరు 30 daysలోకి వెళ్తే కనుక 1.3, 90 daysలో అయితే మీకు 1.6 ఫ్లెక్సిబుల్, ఇలా మీకు డిఫరెంట్ ప్యాకేజ్. నెక్స్ట్ స్లైడ్ పెట్టు. సో ఇలా మీకు 5 packages ఉన్నాయండి. ఎగ్జాంపుల్గా కనుక మనం చూస్తే స్టేకింగ్ CA వర్త్ 10,000 USD కనుక మనం స్టేకింగ్లో పెడితే అవుట్కమ్ ఏమొస్తుంది డిఫరెంట్ ప్యాకేజెస్లో. ఫ్లెక్సిబుల్లో పెడితే 0.2 నుంచి తీసుకొని 0.4 వరకు. టోకెన్ గ్రోత్ కనుక మనం చూస్తే అప్రాక్స్ 3x అవుతుందండి. ఇది హైపోథెటికల్గా మేము చెప్తున్నాం, రియల్ టైంలో ఇది ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా తక్కువ కూడా ఉండొచ్చు అండి. 30 daysలో కనుక మనం చూస్తే అప్రాక్స్ 4x అవుతుందండి. 90 daysలో చూసుకుంటే 5.6 ఉంటుంది. ఇలా 360 daysలో కనుక మనం చూస్తే అప్రాక్సిమేట్లీ 4.7x వరకు కూడా మనకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇలా స్టేకింగ్ అనేది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ స్లైడ్. Now we will discuss about active income. టోటల్ 5 types ఆఫ్ ఇన్కమ్ అని నేను ఆల్రెడీ చెప్పానండి. 5లో 2 ప్యాసివ్ ఇన్కమ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ 3 యాక్టివ్ ఇన్కమ్. సో ఇందాక మనం ఫస్ట్ పేజ్లో మనం స్లైడ్లో కనుక మనం అర్థం చేసుకోవడానికి కొంచెం రీక్యాప్లో వెళ్ళి మీరు గుర్తు చేసుకుంటే డైలీ 40,000 CA టోకన్స్ అనేది మనకు మైనింగ్ ద్వారా వస్తుంది. 40,000 ఇంటూ 35% కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే డైలీ మనకు 14,000 CA టోకన్స్ ఈ 3 పూల్స్కి డివైడ్ చేసిందండి. 2
పూల్స్కి డివైడ్ చేసింది. ఫస్ట్ పూల్ వచ్చేసి యాక్టివ్ హ్యాష్ రేట్ అవుట్పుట్ అండి, దీనికి 7000 CA అలొకేషన్ చేసింది. అండ్ విఐపి లెవెల్ రివార్డ్ గురించి 7000 CA టోకన్స్ని అలొకేషన్ చేసింది. సో ఫస్ట్ మనం దీన్ని యాక్టివ్ హ్యాష్ రేట్ గురించి తెలుసుకుందాం. థర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏంటి? సపోజ్ మీరు కనుక ఒక కమ్యూనిటీని డెవలప్ చేశారు, అంటే ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారో వాళ్ళకు కొద్దిగా ఇది ఒక యూనిక్ స్టైల్ ఉంటుందండి. బేసిక్గా ఏంటంటే మనం ఎవరినైనా రెఫర్ చేస్తే వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళపైన మనకు ఒక డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు అంటారు బైనరీ ప్లానా, ఇది యూని లెవెల్ ప్లానా, ఓకే దీంట్లో లెవెల్ ఇన్కమ్ ఉంటుందా? సో ఇలాంటివన్నీ కూడా మీరు ఆ మైండ్ సెట్ తోటి కనుక ఆలోచిస్తే ఇది ఆ టైప్ కాదండి. దీంట్లో మీకు ఎలాంటి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ లేదు, మీకు ఎలాంటి బైనరీ ఇన్కమ్ లేదు, దీంట్లో ఎలాంటి డెప్త్ ఇన్కమ్ లేదు, లెవెల్ ఇన్కమ్ అనేది లేదండి. ఇది చాలా యూనిక్ మోడల్ ఉంది. లాంగ్ టైం సస్టైన్ అవ్వడానికి కోసం మాత్రమే ఇది డిజైన్ చేసింది. కమ్యూనిటీ హెల్తీగా ఉండాలి, షార్ట్ టైం ప్లాన్ చేసుకొని కంపెనీ ఆలోచించట్లేదు. 22 years వరకు లాంగ్ లాస్టిక్గా నడవాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మైండ్లో పెట్టుకొని ఇలాంటి ప్లాన్ని డిజైన్ చేసింది. అండ్ ఎక్కడ కూడా సిస్టమ్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి. సో లెట్ us అండర్స్టాండ్ ఈ యాక్టివ్ హ్యాష్ రేట్ అవుట్పుట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్రతి దానికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములాతోటే కమ్యూనిటీ అందరికీ కూడా జస్టిఫై చేస్తుందండి. సో దీంట్లో మనం 7000 CA డైలీ ఇంటూ మీ పర్సనల్ స్మాల్ లెగ్ హ్యాష్ రేట్. ఇక్కడ మీ పర్సనల్ స్మాల్ లెగ్ హ్యాష్ రేట్ అంటే ఏంటంటే సపోజ్ మీకు ఒక 3-4 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, ఓకే 3-4 కమ్యూనిటీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. దాంట్లో ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ మెంబర్ ఒక 10 lakhs టర్న్ ఓవర్ చేశారు, హోల్ కమ్యూనిటీ కలిసి, ఒక్కరు కాదండి మొత్తం కమ్యూనిటీ. ఇంకొక కమ్యూనిటీ అనేది మీకు ఒక 1000, ఇంకొక మూడో కమ్యూనిటీ అనుకుందాం ఒక 2000, $2000 ఓకే. సో కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ స్మాల్ లెగ్ ఏంటి అంటే 1000 and $2000 వీటిని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. అంటే అది టోటల్ కలిసి స్మాల్ లెగ్ అనేది $3000, $3000ని పర్సనల్ స్మాల్ లెగ్ హ్యాష్ రేట్ అనేది కన్సిడర్ చేస్తుంది. సో 3000 డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్ స్మాల్ లెగ్ హ్యాష్ రేట్, అంటే గ్లోబల్లో ఎంతమంది అయితే స్మాల్ లెగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డివైడ్ చేస్తుంది దాంతో. అప్పుడు మీకు ఒక పర్సనల్ రివార్డ్ అనేది అవుట్కమ్ వస్తుంది. అప్పుడు మీరు V0 ర్యాంక్ అచీవర్ అని కూడా ఒక ర్యాంక్ అనేది ఇస్తుంది. సో మీరు V0 ర్యాంక్ అచీవర్ అవ్వాలనంటే మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం $300 ఉండాలి. అండ్ మీ యొక్క స్మాల్ లెగ్ పర్ఫార్మెన్స్ అనేది మినిమం $3000 అయి ఉండాలి. అది ఒక రెండో లెగ్ అవ్వచ్చు, మూడోది అవ్వచ్చు, లేదా మోర్ దెన్ 5 కమ్యూనిటీ మెంబర్స్ కూడా అవ్వచ్చు. ఏ రోజైతే 3000 మీ స్మాల్ లెగ్లో అవుతుందో అప్పుడు మీరు V0 అచీవర్ అవుతారు. సో సెకండ్ విఐపి లెవెల్ రివార్డ్ ఏంటి? ఈ పూల్లో మనకు V1 ర్యాంక్ అచీవర్స్ నుంచి తీసుకొని V10 ర్యాంక్ వరకు మనకు ఈ రివార్డ్ అనేది ఇస్తుందండి. ఈ 7000 టోకన్ సేమ్ అబోవ్ ఏదైతే చెప్పాను కదా అదే మ్యాథమెటికల్ ఫార్ములా. సో V1 ర్యాంక్ అచీవ్ అవ్వాలంటే మీ పర్సనల్ పర్ఫార్మెన్స్ అనేది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం $500 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $300 ఆల్రెడీ చేశారు, ఓకే, అండ్ మీరు ఇంకొక $200 కనుక మీరు టాప్అప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ యొక్క స్మాల్ లెగ్ అనేది మినిమం $10,000 అయి ఉండాలి, ఓకే, ఈక్వల్ ఆర్ మోర్ దెన్ 10,000. సో ఇలా అయితే కనుక మీరు V1 ర్యాంక్ అచీవర్ అవుతారు. V2కి అయితే మీరు 500 V1 గురించి 500 టాప్అప్ చేసుకున్నారు కాబట్టి ఇంకొక 500 యాడ్ ఆన్ చేస్తే కనుక మీరు $1000 చేయాలి. అండ్ మీ స్మాల్ లెగ్లో మొత్తం టర్న్ ఓవర్ అనేది 30K అయ్యి ఉండాలి, $30,000. సో దీంట్లో బ్యూటీ ఏంటంటే అదర్ నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ చేసిన వాళ్లకు కొద్దిగా ఇది అనుభవం ఉన్న వాళ్ళకైతే ఇది చాలా కేక్ వాక్ అండి. ఇక్కడ మీరు కష్టపడ్డ దానికి చాలా మంచి రివార్డ్ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే కంపెనీస్లో మనం చూస్తే కనుక ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవ్రీ మంత్ ఈ ర్యాంక్ని హోల్డ్ చేయడానికి, సస్టైన్ చేయడానికి V1 కోసం మనం టర్న్ ఓవర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ టర్న్ ఓవర్ తోటి సంబంధం లేదండి. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రయత్నిస్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు ఒక్కసారి V1 అయ్యారు అని అంటే మీరు ఇక్కడ డిమోషన్ అనేది ఉండదు. బికాజ్ ఇక్కడ కంపెనీ మీకు ఇచ్చే రివార్డ్ అనేది 7000 CA టోకన్స్లోనే డివైడ్ చేసిస్తుంది. మేబీ మీకు తగ్గచ్చేమో,
కానీ జీరో మాత్రం చెయ్యదు. సంథింగ్ రివార్డ్ అయితే మీకు ఇవ్వాల్సిందే. ఎంతమంది అయితే V1 పీపుల్ ఉంటారో ఆ కమ్యూనిటీ అందరికి కూడా ఇస్తుంది. ఫిక్స్ అంటే సమ్ రివార్డ్ అయితే ఉంటుంది. డైలీ ఇన్కమ్ అండి ఇది. ఇది మీకు లాక్ సిస్టమ్ అనేదో లేకుంటే 15 డేస్కి ఇవ్వడము లేక 1 మంత్కి విత్డ్రాల్ ఆప్షన్ ఇవ్వడము అలా ఉండదండి. ఎవ్రీ డే CA టోకన్ 7000 ఈ పూల్ గురించి అలొకేషన్ చేసింది. ఈరోజు అప్రాక్సిమేట్గా కనుక చూస్తే ఒక V1 అచీవర్ 60,000 to 70,000 మధ్యలో అతనికి ఒక ఇన్కమ్ వస్తుందండి నెలకు, మంత్లీ. అది మీరు డే లాగా విత్డ్రా చేసుకోవచ్చు, 15 డేస్కి విత్డ్రా చేసుకోవచ్చు, అప్ టు యూ, మీ చాయిస్. అదే V2 అయ్యారు అనుకోండి, బ్యూటీ ఇస్ దాట్ మీకు V1 ఇన్కమ్ ఇస్తుంది, V2ది కూడా ఇన్కమ్ ఇస్తుంది. అదే మీరు V3 అయ్యారు అనుకోండి, V1, V2, V3 అదొక అప్రాక్సిమేట్లీ ఏం లేదన్నా కానీ V3 వాళ్లకు ఒక $100 వరకు రావచ్చండి డైలీ. అంటే 10,000 పర్ డే అనేది అప్రాక్సిమేట్లీ అంత ఉందండి. సో ఈ విధంగా కనుక చూస్తే ఈరోజు V8లో కనుక చూస్తే మనకు దగ్గర దగ్గర ఒక 15 లక్షలు నుంచి 20 లక్షల మధ్యలో ఈజీగా ఎక్కడ కూడా ఇంకెక్కువనే ఉండొచ్చండి ఇంకా. ఎందుకంటే ఆ ర్యాంక్ వరకు మనం వెళ్ళాలనేదే ఉంది V8 వరకు. సో ఇలా మీరు ఈ టేబుల్లో కనుక చూస్తే మొత్తం డీటెయిల్గా ఉందండి. మీరు ఫర్దర్గా కూడా ఈ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో PPTని తెప్పించుకొని క్లియర్గా మీరు చూడొచ్చు. అండ్ లాస్ట్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అని అంటే స్టేకింగ్ VIP లెవెల్ రివార్డ్స్ అనేది ఇస్తుంది. ఇదేం చేస్తుందంటే సపోజ్ మీరు V2 ర్యాంక్ అచీవర్ అనుకోండి, V1 అనేది 6% ఉంది, V2 వాళ్ళకు 10% ఉంది. అంటే మీ కింద ఉన్న కమ్యూనిటీ పీపుల్ CA టోకన్స్ని కనుక స్టేకింగ్ చేస్తే, లాంగ్ టర్మ్లో స్టేకింగ్ చేస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుందండి. V2 అనుకోండి మీరు 10%, V1 వాళ్ళకు 6% ఇచ్చేస్తుంది. ఆ డిఫరెన్స్ ఏదైతే పర్సెంటేజ్ ఉందో 4% అనేది మీకు అడిషనల్ రివార్డ్ లాగా మీకు ఇస్తుందండి. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ యాక్టివ్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ స్లైడ్. సో మీకు క్వశ్చన్స్ రావచ్చండి, మరి ఈ గ్రోత్ లాజిక్ ఏంటి? అసలు ఈ CA కాయిన్ అయినా కానీ బాట్ కాయిన్ అయినా కానీ ఇది లాంగ్ టర్మ్గా సస్టైన్ అవ్వడానికి లాజిక్స్ ఏంటి? ప్రతి దానికి నేను మీకు ఒకటే చెప్తానండి, ప్రతి దానికి ఒక లాజిక్ ఉండాలి, ప్రతి దానికి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉండాలి ఇది లాంగ్ టర్మ్ నడవడానికి. అందుకే మీకు ఏది ఉన్నా కానీ నేను నా దృష్టికి ఎంతవరకు అయితే తెలుసో నేను మీకు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ప్రతిదీ కూడా మనకు ఉన్న వనరులు ఎంతైతే మనకు మైనింగ్ నుంచి 40,000 CA టోకన్స్ వస్తున్నాయో వాటి నుంచే కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పీపుల్ పెరుగుతున్న కొద్దిగా తగ్గుతూ ఉండొచ్చు. అందుకే ర్యాంక్ని ఎంత తొందరగా మనం అచీవ్ చేసుకుంటే అంత రాయల్టీస్ అనేది మనకు వస్తుంటుందండి. ఈరోజు ఇప్పటి వరకు కనుక చూస్తే V8లో ఓన్లీ 1% మాత్రమే ఉన్నాడు. దగ్గర నాకు తెలిసినంత వరకు అయితే అట్లీస్ట్ ఒక 4 CR అన్న నా నెలకు సంపాదిస్తున్నాడండి. జస్ట్ 4 months అవుతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేసి, ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి. సో లెట్ us అండర్స్టాండ్ ఈ గ్రోత్ లాజిక్ ఏంటి. CA కంప్యూటింగ్ పవర్ యొక్క గ్రోత్ లాజిక్ ఏంటంటే దీంట్లో 10% బైబ్యాక్ చేస్తుంది కంపెనీ అండ్ వాటిని పర్మనెంట్గా బర్న్ చేస్తుంది. రెండో పాయింట్ కనుక చూస్తే ఈ ఇమర్షన్ ఎవ్రీ 2 yearsకి 10% అనేది CA టోకన్స్ది క్వాంటిటీని బర్న్ చేస్తున్నారు. ఓకే, మీరు అడగచ్చు 40,000ది నెక్స్ట్ 2 years తర్వాత 36,000 డైలీ వస్తుందండి. సో కాయిన్స్ కనుక CA టోకన్స్ కనుక మనం తగ్గించడం వల్ల మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సప్లై తగ్గింది అంటే డిమాండ్ పెరుగుతుంది. అండ్ దీంట్లో మూడో పాయింట్ కనుక చూస్తే లాంగ్ టర్మ్ స్టేకింగ్ చేస్తారు కాబట్టి చాలామంది దీంట్లో ఏంటంటే సర్క్యులేటింగ్ సప్లై అనేది కొద్దిగా తగ్గడం వల్ల డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ ఇది ఒక కమ్యూనిటీ త్రూ డ్రివెన్ ఉంటుందండి. మొత్తం CA కమ్యూనిటీనే దీన్ని డ్రైవ్ చేస్తుంది కాబట్టి చాలామంది దీన్ని ఎక్కడైతే కన్సెన్సస్ జరుగుతాయో, కమ్యూనిటీ నెట్వర్క్ మీటింగ్స్ జరుగుతుంటాయో గ్లోబలీ, వీటన్నిటి కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం వల్ల చాలామంది కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. చాలామంది దీనిపైన ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉందండి. సపోజ్ బాట్ కాయిన్ గురించి కనుక మనం చూస్తే దీంట్లో 50% ఆఫ్ గ్యాస్ ఫీస్ అనేది పర్మనెంట్లో బర్న్ చేస్తున్నారు. అండ్ దీంట్లో స్ట్రాంగ్ సప్లై కంట్రోల్ మెకానిజం ఉంది. టోటల్ 25 years వరకు దీనిది మొత్తం 150 million కాయిన్స్ అనేది రిలీజ్ అవ్వడానికి 25 yearsది సైకిల్ టైం అండి. అండ్ దీంట్లో చాలా ప్రాజెక్ట్స్ అనేది రావడం వల్ల, డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల
ఎప్పటికి కూడా గ్యాస్ ఫీస్ ద్వారా కంపెనీకి హ్యూజ్ టర్నోవర్ అనేది ఉంటుందండి. లిక్విడిటీ పూల్ అనేది ఎప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దీంట్లో ట్రాఫిక్ అనేది, ఇది పబ్లిక్ ట్రాఫిక్ అనేది ఎక్స్పాన్షన్కి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఓకే, క్రిప్టో మార్కెట్లో ఉన్నవాళ్ళు, బ్లాక్ చైన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క థాట్స్ని పెద్ద పెద్ద ఆర్టికల్స్లో, మీడియాలో, ప్రింటింగ్లో కానీ, డిజిటల్ రంగంలో కానీ వాళ్ళ థాట్స్ని షేర్ చేసుకోవడం వల్ల కూడా గ్లోబలీ పీపుల్ యాక్సెప్ట్ చేసి మార్కెట్లో బాట్ కాయిన్ని బై చేయడానికి ఇన్వెస్టర్స్ చాలా ఆస్కారం చూపిస్తారు, కొనాలి. నెక్స్ట్, యా. సో కోర్ కాంపిటేటివ్ మోడ్స్ ఏంటి? సో మనం క్లోజర్లో ఉన్నామండి. లెట్ us అండర్స్టాండ్ ద అడ్వాంటేజెస్ కనుక మనం చూస్తే, ఓకే, అంటే మీరు కొద్దిగా అర్థమై ఉండొచ్చు, కొన్ని ఇంకా క్లారిఫికేషన్స్ ఉండొచ్చు. ఇది లాంగ్ టర్మ్ నడవడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఇంకా కొన్ని పాయింట్స్ మీతో నేను షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్, ఇది ఏంటంటే ఒక పబ్లిక్ చైన్ అండి. రెండు, ఇది ఒక ఇకోసిస్టమ్ సినర్జీ ఉన్నది. అంటే బాట్ కాయిన్ని పబ్లిక్ చైన్ కాబట్టి బాట్ కాయిన్ ప్లస్ క్యారీ ప్యాక్ట్ ఒక కమ్యూనిటీ సపోర్టివ్ ఉండడం వల్ల రెండు కూడా మార్కెట్లో ఫ్లరిష్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. రెండో పాయింట్ కనుక చూస్తే మనం గ్లోబల్ కమ్యూనిటీ కన్సెస్ నెట్వర్క్ అనేది ఎవ్రీ మంత్ ఒక్కొక్క రెండు కంట్రీస్లో కంప్లీట్గా కన్సెసెస్ జరగడం వల్ల హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జనరేట్ అవుతుంది. మూడోది కనుక చూస్తే ఇన్నోవేటివ్ ఎకనామికల్ మోడల్. అదర్ నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ కానీ, లేదా అదర్ కమ్యూనిటీ బిజినెస్తో కంపేర్ చేస్తే, ఎకనామికల్ మోడల్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఇన్నోవేటివ్ మోడల్ అండి. అండ్ దీంట్లో ఒక మంచిగా టెక్నాలజీ ఫ్రంట్, అంటే పెద్ద పెద్ద బ్లాక్ చైన్లో వర్క్ చేసిన యంగ్ అండ్ డైనమిక్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో మన బాట్ చైన్ సిస్టమ్ డెవలప్ చేయడంలో, నెట్వర్క్ డెవలప్ చేయడంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో అలాంటి టీమ్ని మనం డిప్లాయ్ చేసి రన్ చేస్తున్నామండి. అండ్ ఫిఫ్త్ పాయింట్, ఇంటర్నేషనల్ లీడర్షిప్ అండ్ స్ట్రాటజిక్ పర్సన్స్ అనేది మనకు ఈ సిస్టంలో ఉన్నారండి. జాన్సన్ జావోనే మేజర్ అండి దీంట్లో. ఈ కంపెనీ ఇంత స్ట్రాంగ్గా నడవడానికి, ఇంత స్ట్రాంగ్గా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే అతను జాన్సన్ జావో అండి. ఈరోజు క్రిప్టో ఎక్స్చేంజ్ ఓనర్ అయ్యుండి కూడా ఆయన ఈరోజు కూడా మా అందరికి కూడా మోటివేషన్ క్లాసెస్ కానీ, తన యొక్క జర్నీ గురించి కానీ, తన యొక్క టెక్నాలజీ గురించి కానీ, రాబోయే రోజుల్లో తన యొక్క విజన్ గురించి అయినా కానీ, ఇలాంటివి ఈరోజు మన కమ్యూనిటీ మెంబర్స్ తోటి కూడా ఇంటరాక్షన్ అయ్యి మనతోటి షేర్ చేసుకుంటున్నారు, మా అందరికి కూడా ఎంపవర్ చేస్తున్నారు. సో గ్లోబల్ ఎడ్యుకేషన్, సిక్స్త్ పాయింట్ అనేది గ్లోబల్ ఎడ్యుకేషన్. సో బేసిక్గా జాన్సన్ జావో గారు ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే, ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పబ్లిక్ చైన్, బాట్ చైన్, క్యారీ ప్యాక్ట్ ఏదైతే టెక్నాలజీ రన్ చేస్తుందో బాట్ చైన్, వాటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకుంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎడ్యుకేట్ అవ్వాలి అన్నదానికోసం క్యారీ అకాడమీ అని సపరేట్గా ఒక వర్టికల్ స్టార్ట్ చేశారండి. ఇది దుబాయ్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ క్యారీ అకాడమీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే M1000 అని ఒక సర్టిఫికేషన్ కోర్స్ ఇస్తున్నారు. ఏ మెంబర్ అయితే వాళ్ళు లైఫ్లో ఇంకొక యాడ్ ఆన్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే, మీరు ఇలాగైతే నేను జూమ్ చేస్తున్నానో, హాల్ మీటింగ్స్ చేస్తానో, వాటికి అడిషనల్ ఇన్కమ్ అనేది క్యారీ అకాడమీ నుంచి ఇస్తుంది. దాని గురించి ఏంటంటే మీకు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మీరు త్రూ అవ్వాల్సి వస్తుంది. మీ ప్రజెంటేషన్ స్కిల్స్, మీ అండర్స్టాండింగ్ అబౌట్ ది కంపెనీ, టెక్నాలజీ ఏంటి, అండ్ వై వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో ఇవి ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్గా ఏది ఉందో అదే మనం చెప్పాలండి. సో ఇలా చెప్పడం వల్ల మీకు ఒక యాడ్ ఆన్ ఇన్కమ్ అనేది కూడా ఇస్తుంది, అడిషనల్ ఇన్కమ్. అండ్ మీకు అడ్వాన్స్ ట్రైనింగ్ కోసం కంపెనీ మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము బ్యాంకాక్కి ఒక దగ్గర ఒక 25 నుంచి 30 పీపుల్ కోసం అనేది ప్లాన్ చేస్తున్నారండి. 30 పీపుల్ అక్కడ బ్యాంకాక్ వెళ్ళి అందరికీ అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తున్నారండి. నెక్స్ట్, సో ఫ్రెండ్స్, మీరు జస్ట్ కన్క్లూజన్లో కనుక మనం చూస్తే, మీ మనసులో ఒక క్వశ్చన్ వేసుకోండి మీరే, అండ్ దానికి మీకు ఆనెస్ట్గా ఏం ఆన్సర్ వస్తుందో అది ఎస్ అనిపిస్తే ఎస్ అనండి, నో అనుకుంటే నో అని చెప్పుకోండి. ఒకవేళ నో అన్నారంటే నా అడ్వైస్, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళ త్రూ నుంచి మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. సో దట్ మీరు మోర్ క్లారిఫై చేసుకుంటే ఆ నో కాస్త కూడా ఎస్ అవ్వచ్చండి. సో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఏదైతే నేను ప్రయత్నించానో, నాకు అర్థమైంది మీ ముందు పెట్టడానికి, మీకు ఒకవేళ అనిపిస్తుంది ఇది ఒక లాంగ్ టర్మ్ ఈకోసిస్టమ్ విజన్ ఉన్న కంపెనీ అని అనిపిస్తే, మీ ఆన్సర్ ఎస్ అని అంటే ఈ ప్లాట్ఫామ్ మీ గురించి అండి. సో ఈ ప్లాట్ఫామ్
మేము మా టీం అందరం కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. 2, ఒక పొటెన్షియల్ గ్రోత్ ఉన్న ఒక ప్రాజెక్ట్ అండి. ఓకే, చాలా చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అని మీకు అనిపిస్తే, మీ ఆన్సర్ ఎస్ అనిపిస్తే మీరు ఈ ప్రాజెక్ట్లోకి రండి. 3వది, ఈరోజు వరల్డ్ వైడ్లో కనుక గ్లోబలీ కనుక చూస్తే మోర్ దెన్ 45 కంట్రీస్లో మనం వర్క్ చేస్తున్నాము అని అంటే ఇది నిజంగానే గ్లోబల్ మెగా ప్రాజెక్ట్ అండి. ఇంత తక్కువ టైంలో ఇంత హ్యూజ్ వాల్యూమ్లో టర్నోవర్ అనేది నాట్ ఏ జోక్. ఇట్స్ అ ట్రూలీ మెగా ప్రాజెక్ట్. ఇఫ్ యూ సే ఎస్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ లాస్ట్ పాయింట్ కనుక చూస్తే, మనం బిట్కాయిన్ అనేది ఈరోజు అందనంత రేటుగా వెళ్ళిపోయిందండి. ఈవెన్ మనం గోల్డ్ గురించి కూడా మనం ఆలోచిస్తే అది కూడా చాలా రేట్లో వెళ్ళిపోయింది. ఓకే, ఇథేరియం కూడా మనం కొనుక్కోలేకపోయాం, బైనాన్స్ అనే కాయిన్ని కూడా మనం కొనుక్కోలేకపోయాం. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. ఏదైతే 4.0 ఎరా పబ్లిక్ చైన్, దట్ ఈస్ బాట్ చైన్, ఇది చాలా తక్కువ రేట్లో ఈరోజు స్టార్ట్ అయింది. కాబట్టి మై అడ్వైస్, చాలా తక్కువగా ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టుకోండి. అండ్ రాబోయే రోజుల్లో కాయిన్ రేట్ అనేది నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఒక 1000 ఏం చేస్తున్నారండి, $1000 టచ్ అవుతుంది అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు. బట్ కరెంట్లీ దీని కాయిన్ ప్రైస్ వచ్చేసి ఈరోజు 9.7 ఉందండి. అండ్ అట్లీస్ట్ వచ్చే 3 మంత్స్ 4 మంత్స్లో ఒక $50 కూడా వెళ్ళని హ్యూజ్ ఇన్కమ్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ప్రజెంటేషన్, ఈ స్లైడ్ తోటి నేను ఈరోజు ప్రజెంటేషన్ని నేను ముగిస్తున్నాను. అండ్ మీరందరూ కూడా ఒక చక్కని ఆడియన్స్ లాగా నన్ను సపోర్ట్ చేస్తూ, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, అండ్ పీపీటీ స్లైడ్స్ షేర్ చేస్తున్న మా వినయ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గుడ్ నైట్ అండి. మీ